ధైర్యే సాహసే లక్ష్మి. హాయ్ గాయస్, ఈరోజు మొత్తం సైక్ ఉంది నాకు. ఎందుకంటే నేను సిద్ధార్థ్ సినిమా చూసిన. ఈ సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే సినిమా మొత్తం సైక్ ఉంటుంది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కూడా దాని దగ్గరగా సైక్ చేసారు. మంచిగా అనిపించింది అది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన హీరో నందుబాయ్ మస్తు చేసిన యాక్టింగ్, జీవించేసిన క్యారెక్టర్లో. అండ్ హీరోయిన్ కూడా బాగా చేసిన యాక్టింగ్, చున్నీ కూడా బాగుంది ఆమె. అండ్ మోస్ట్ హైలైటెడ్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ త్రిష. కర్లీ హెయిర్, డస్కీ స్కిన్, అనుపమ పరమేశ్వరం అంత కాకపోయినా ఆల్మోస్ట్ అట్లాంటి ఒక క్యూట్. ఇప్పుడు ఆ త్రిష క్యారెక్టర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆమె ఒరిజినల్గా చూడడానికి చాలా అందంగా ఉంటుందేమో కానీ ఈ సినిమాలో మాత్రం ఘోరంగా తయారు చేసారు ఆమె. సో ఇప్పుడు మన హీరో నందుబాయ్ బ్రేకప్ స్టోరీ ఆ త్రిషతోనే అనమాట. సో బ్రేకప్ స్టోరీ అంటే ఎట్లుండాలంటే హుషారు సినిమాలో అన్నట్టు ఉండాలి. ఈ సినిమాలో ఎట్లుంటుంది, ఈ మొత్తం బ్రేకప్ అయిపోతేనే బాగుంటుంది అన్నట్టు ఉంటుంది. ఆయమ్మ కోసం నువ్వు సినిమా మొత్తం బ్రేకప్ అని నడిపించినావు. అంటే ఆ క్యారెక్టర్ కామెడీ కోసం అట్లా చేసారో ఏమో కానీ అంత వర్కౌట్ కాలే అనిపించింది. అంతే ఆమె చూస్తేనే ఇరిటేట్ అవుతుంది త్రిష క్యారెక్టర్ని నాకు అనిపించింది. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సాంగ్స్ కూడా అంత సాంగ్స్ లాగా లేవు, ఏదో అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. నాకైతే పెద్దగా నచ్చలేదు సినిమా. చూడండి, మీకు నచ్చవచ్చు. సో మోస్ట్ యూనిక్ అండ్ డిఫరెంట్ సిద్ధార్థ్ సినిమా అని చెప్పలేం కానీ ఇప్పుడు ఫారెన్ భాషలో చెప్తాం, రెగ్యులర్గా మనం చూసేటి ఈ చిల్లర పంచాయతీలు అన్నట్టుగా ఉంది సినిమా. సో ఈ సినిమాకి నా రేటింగ్ అయితే 1.8 స్టార్స్. మీకు ఎట్లా అనిపించిందో మీరు కూడా చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లు మీరు ఎట్లా చేయండి అప్పుడప్పుడు. ఏమైతే మీకు ఎట్లా అనిపించిందో నాకు కూడా తెలుస్తుంది కదా.